ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. దేశంలో పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహనీయులకు అవార్డులు ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇటీవల 5 ప్రముఖులకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. పీవీ తరపున అవార్డు తీసుకున్నారు ఆయన కుమారుడు ప్రభాకర్ రావు. కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఇతర ప్రముఖులు అటెండ్ అయ్యారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, అలాగే మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్కే అద్వానీకి కూడా భారతరత్న ప్రకటించింది కేంద్రం. అయితే అద్వానీకి మాత్రం రేపు ఆయన నివాసానికి వెళ్లి అవార్డును ప్రదానం చేయనున్నారు రాష్ట్రపతి, ప్రధాని, ఇతర నేతలు. चौधरी चरण सिंह मरणोपरांत उनके पौत्र श्री जयंत चौधरी। ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. దేశంలో పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహనీయులకు అవార్డులు ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇటీవల 5 ప్రముఖులకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. పీవీ తరపున అవార్డు తీసుకున్నారు ఆయన కుమారుడు ప్రభాకర్ రావు. కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఇతర ప్రముఖులు అటెండ్ అయ్యారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, అలాగే మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్కే అద్వానీకి కూడా భారతరత్న ప్రకటించింది కేంద్రం. అయితే అద్వానీకి మాత్రం రేపు ఆయన నివాసానికి వెళ్లి అవార్డును ప్రదానం చేయనున్నారు రాష్ట్రపతి, ప్రధాని, ఇతర నేతలు.